హలో హాయ్ ఫ్రెండ్స్, సబ్కో అస్సలాము అలైకుం. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీ రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా నా ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ చూద్దాం. హాఫ్ కేజీ దోసకాయ పైన పీల్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా విత్తనాలతో సహా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 10-12 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఒక ఆనియన్, 2 రెబ్బల కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ తిరగమాత గింజలు, 9-10 చిన్నుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కల్లుప్పు రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. రోలు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మన దోసకాయ పచ్చడిని నూరే ముందుగా మనం చున్నీళ్ళు రెబ్బలు, కల్లుప్పు, జీరా వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఈ 3 మిశ్రమాలు మెత్తగా నూరుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని నూరుకోవాలి. ఇలా 70-75% నూరుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వేసుకొని నూరుకోవాలి. దోసకాయ ముక్కలు కూడా 50% ఇలా నూరుకొని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి నూరుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా నూరుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేసుకొని తాలింపు వేసుకోవడమే. స్టవ్ ఆన్ చేసి దోసకాయ పచ్చడి తాలింపు వేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ తిరగమాత గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తిరగమాత గింజలు, ఆనియన్స్ గోల్డెన్ కలర్లో మంచిగా కలర్ఫుల్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఒక 10 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, మన తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నూరి పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని తాలింపులో వేసుకుందాం.
1 మినిట్ స్టవ్ మీద అలా దోసకాయ పచ్చడిని పెట్టుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమే. పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా చాలా రుచిగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెడీ. నా దోసకాయ రోటి పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.